నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. కుళ్ళిన కోడిగుడ్లు, కోడి పేగులు, ఈకలు, హోటల్లోని పాడైపోయిన పదార్థాలతో చేపల సాగు. రావి చెట్టుకు వేప వృక్షానికి ఘనంగా పెళ్లి. గీత జయంతి సందర్భంగా వివాహ వేడుకను ఆసక్తిగా తిలకించిన ప్రజలు. నంద్యాల ప్రభుత్వ మద్యం షాప్ లో ఉన్న ఫ్రిడ్జ్ లో ఎలక్ట్రానిక్ వస్తువులు 14వ తేదీ బహిరంగ వేలంపాట. వైఎస్ఆర్సీపీ పేరుతో రూపొందించిన పోస్టర్లు ఆవిష్కరణ. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డి ఆధ్వర్యంలో గోశాలకు పశుగ్రాసం అందజేసిన సయ్యద్ అబ్బాస్. నంద్యాలలో ఫిష్ ఆంధ్ర అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నంద్యాల స్వర్గధామం హిందూ శ్మశాన వాటికలో ఈ రోజు 600 బంతిపూల మొక్కలను నాటిన స్వర్గధామం నవ నిర్మాణ సమితి సభ్యులు. బనగానపల్లె వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పోరుబాట పోస్టర్లను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. సైబర్ నేరగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఫోన్ కాల్ వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం. కుళ్ళిన కోడిగుడ్లు, కోడి పేగులు, ఈకలు, హోటల్లోని పాడైపోయిన పదార్థాలతో చేపలు సాగు చేస్తున్నారు. చెరువుల లీజు, సాగు ఖర్చులు పెరగడం, మేత ధరలు పెరగడంతో పలువురు ఆక్వా రైతులు సాగు ఖర్చులు తగ్గించుకునేందుకు కోళ్లు, మాంసపు వ్యర్థాల బాట పట్టారు. దీనివల్ల ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడటంతో పాటు నీటి వనరులు కలుషితమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదంటూ నియోజకవర్గంలో అత్యధికంగా సాగు జరుగుతుంది. అందులో అధికంగా చేపల సాగు చేస్తున్నారు. ప్రధానంగా చేపలను సాగు చేస్తున్నారు. సాంప్రదాయ విధానంలో చేపల పట్టుబడికి రావాలంటే 5 నుంచి 6 నెలలు పడుతుందని, వ్యర్థాల వాడకంతో కేవలం 2 నుంచి 3 నెలల్లోనే చేప కిలో బరువుకు చేరుకుతున్నట్టు సమాచారం. ఇటీవల కాలంలో నియోజకవర్గంలో ఈ తరహా సాగు పెరిగింది. అయినా అడపదడప మినహా తప్ప ఎక్కడ తనిఖీలు నిర్వహించడం, కేసులు పెట్టి చర్యలు తీసుకున్న దాఖలు లేవు. అయితే కోళ్ల వ్యర్థాలను నంద్యాలలో ఎక్కువ కావడంతో పోటీ పడుతూ కోళ్ల వ్యర్థాల మాంసం మాకంటే మాకు అంటూ పోటీ పడుతూ ఘర్షణకు పాల్పడుతున్నారు. తెలుగు ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో వ్రతాలు ఆచరించే గీత జయంతి సందర్భంగా ఈ పవిత్ర మాసం సందర్భంగా ఓ అరుదైన పెళ్లి జరిగింది. ఇందులో విశేషం ఏముందిలే అనుకుంటున్నారా? అయితే ఇక్కడే వివాహం జరిగింది. అమ్మాయి అబ్బాయికి కాదండోయ్, రావి చెట్టుకు వేప వృక్షానికి కళ్యాణం జరిగింది. అరుదైన ఈ వివాహాన్ని తిలకించేందుకు చుట్టుప్రక్కల ప్రజలు కూడా తరలివచ్చారు. ఇంతకీ ఈ పెళ్లి ఎక్కడ జరిగింది? అలా వేప చెట్టుకు, రావి చెట్టుకు వివాహం చేస్తున్న నిర్వాహకులు నంద్యాల పట్టణంలోని స్థానిక మార్కెట్ యార్డ్ లో వెలిసిన అశ్వర్ణ నారాయణ స్వామి టెక్కే రెవెన్యూ కోటర్స్ ప్రజల గీత జయంతి సందర్భంగా అంగరంగ వైభవంగా కనుల పండుగగా రావి చెట్టు, వేప చెట్టుకు పెళ్లి చేశారు. కళ్యాణ వేడుకలు నిర్వహించే తరహాలోనే అన్ని పూజ కార్యక్రమాలను వేద పండితులతో శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ పెళ్లి వేడుకలో భక్తులతో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు చెందిన వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. పూజ కార్యక్రమాలు అనంతరం విందు భోజనాలను ఏర్పాటు చేశారు. ఇంతకీ ఈ విధంగా ఎందుకు చేస్తారంటే రావి వేప వృక్షాలు లక్ష్మీనారాయణ స్వరూపాన్ని అనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ దేవత వృక్షాలను పూజించడం వల్ల జీవితంలోనే సకల దోషాలు తొలగిపోతాయని వారి విశ్వాసం.
ఓం నమః. ఈరోజు గీతా జయంతి సందర్భంగా సత్యనారాయణ స్వామి వారికి కళ్యాణం జరిపించాలని అందరూ నిర్ణయించుకున్న సందర్భంగా ఈరోజు కళ్యాణం బాగా అందరి సంతోషంతో బాగా జరిగింది. ఇక్కడ జరుపుకున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంది. సహకరించిన మార్కెట్ యార్డ్ వాళ్ళకు మేము అభినందనలు తెలుపుకుంటున్నాం. రెవెన్యూ క్వార్టర్స్ కాలనీ వాసులము. సర్వం కృష్ణార్పణం. నంద్యాల టెక్క నివాసిని మరియు బ్రహ్మముహూర్తంలో 5 గంటలప్పుడు లేచి వీధి వీధుల్లో కూడా భగవద్గీత గానం చేస్తూ మరి ఆ భగవంతుని యొక్క కృపకు ఆయన ఆశీస్సులతో ఈ బృహత్ కార్యక్రమము వందల మందికి ప్రజల సహకారంతో ఆ భగవంతుని దయ వల్ల ఈరోజు భోజన కార్యక్రమాలు విశేషంగా చేసుకున్నాము. అందుకు గాను భగవంతుని కాబట్టి భగవద్గీత ప్రచారం చేస్తూ ఆ భగవంతుని కృపలో టెక్క మార్కెట్ యార్డ్ లో గీతా జయంతి, అశ్వత్థనారాయణ కళ్యాణం మొదలగు కార్యక్రమాలను నిర్వహిస్తూ మరి అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నంద్యాల ప్రభుత్వ మద్యం షాప్ లో ఉన్న ఫ్రిడ్జ్ లో ఎలక్ట్రానిక్ వస్తువులు బహిరంగంగా వేలం పాట నిర్వహిస్తున్నట్లు తెలిపిన మద్యం డిపో మేనేజర్ నగేష్ తెలిపారు. సందర్భంగా మద్యం డిపో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేనేజర్ నగేష్ మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ మద్యం వైన్ షాపులను నిర్వహించడం జరిగిందని, వాటిలో ఉన్న ఫర్నిచర్, ఇన్వర్టర్, ఫ్రిడ్జ్, ఎలక్ట్రానిక్ వస్తువులను జిల్లా అధికారుల ఆదేశాల మేరకు బహిరంగ వేలం పాట నిర్వహించడం జరుగుతుందని, ఆసక్తి ఉన్నవారు ఈ నెల 14వ తేదీ ఆటో నగర్ లో ఉన్న మద్యం షాప్ డిపోలో బహిరంగ వేలం పాట నిర్వహించడం జరుగుతుందని, 14వ తేదీ ఉదయం 10 గంటలకు కార్యాలయంకి వచ్చి పేరు నమోదు చేయించుకుని 5,000 రూపాయలు డిపాజిట్ చేసేవారు వేలం పాటలో పాల్గొంటారని, అదేవిధంగా వేలం పాటలో నిర్వహించే వస్తువులన్నీ మంచి కండిషన్ లో ఉన్నాయని, ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రజలు వినియోగించుకోవాలని, డిపాజిట్ చేసిన 5,000 తిరిగి వారికి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ వేలంలో పాల్గొన్న పాటాదారులకు ఒక్కొక్క పీసు కానీ, అనగా ఒక ఫ్రిడ్జ్ కానీ, ఒక క్యాష్ కౌంటింగ్ మిషన్ కానీ, ఒక క్యాచెస్ట్ కానీ, ఒక బ్యాటరీ కమ్ ఇన్వర్టర్ విడివిడిగా కానీ లేక ఒక వస్తువు 2 వస్తువులు కానీ వేయబడును. మేనేజింగ్ డైరెక్టర్ గారి ఆదేశానుసారం ఎస్ రవికుమార్ సార్ కోఆర్డినేషన్తో 14వ తేదీ 12వ నెల 2024వ సంవత్సరము ఈ కింది వస్తువులు అనగా ఫ్రీజర్ 87, ఇన్వర్టర్ విత్ బ్యాటరీ 78, క్యాచెస్ట్ 80, స్కానర్లు 234, క్యాష్ కౌంటింగ్ మిషన్స్ 129 బహిరంగ వేలం వేయబడుతున్నది. ఈ వేలంలో పాల్గొన్న వ్యక్తులు పాటాదారులు 5,000 రూపాయలు ముందస్తుగా చెల్లించి ఉదయం 11 గంటల లోపల 5,000 రూపాయలు చెల్లించి పాటలలో పాల్గొనగా కోరుచున్నాము. అలాగే సక్సెస్ఫుల్ అయిన బిడ్డర్కి ఆ వస్తువు ఒక అమౌంట్ 18% అమౌంట్ కలిపి తీసుకోవడం జరుగుతున్నది. ముందస్తు 5,000 రూపాయలు మైనస్ చేసి డబ్బులు కట్టించుకోవడం జరుగుతున్నది. సక్సెస్ఫుల్ కాని బిడ్డర్కి 5,000 రూపాయలు వెనక్కివ్వడం జరుగుతున్నది. అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ నిలుస్తుంది. మున్సిపల్ చైర్పర్సన్ మాఫునిసా
వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు డాక్టర్ శశికళ రెడ్డి అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ నిలుస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఉపాధ్యక్షురాలు డాక్టర్ శశికళ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నంద్యాల వైఎస్ఆర్ కార్యాలయంలో అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ పేరుతో రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు డాక్టర్ శశికళ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ నిలుస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నేడు రాష్ట్రంలో ధాన్యం కొనేవారు లేక రైతులు పరిస్థితి ధాన్యంగా మారిందని విమర్శించారు. రైతులు దళారుల గుప్పెట్లో విలవిలలాడుతున్నారని, రైతులను ఆదుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ నెల 13న అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. దిగుబడి తగ్గి నష్టపోయిన రైతులకు గోడు పట్టించుకోలేదని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన నంద్యాల వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు ఏదైతే రైతులకు అన్యాయం, ఈ కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందో వాటి గురించి ఈరోజు పోస్టర్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. డిసెంబర్ 13వ తేదీ రైతులకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో దాన్ని అమలు చేయకుండా దేశానికి వెన్నెముకైనటువంటి రైతులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి గలం విప్పడానికి అన్నదాతలకు అండగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున 13వ తేదీ కలెక్టర్ ర్యాలీ చేయడం జరుగుతుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా రైతులకు సానుభూతిగా ప్రజలందరూ దీనికి మద్దతు పలకాలని కోరుకుంటడం జరుగుతుంది. 13వ తేదీ కలెక్టర్ ఆఫీస్ గాని వెళ్లి మేము వినతి పత్రం గాని అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారము. ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు 13వ తేదీ రైతులకు అండగా నిలబడడానికి, మన జగనన్న పిలుపు మేరకు రైతుల తరపున పోరాడడానికి మేము వైఎస్ఆర్సీపీ శ్రేణులం అంతా సిద్ధం కావడానికి ఈరోజు ఒక బ్రోచర్ను విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మన నంద్యాల మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు 13వ తేదీ రైతుల తరపున పోరాడడానికి మేము సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా రైతులకు ఇప్పుడు చాలా ఘోరంగా పంటనే తక్కువ వస్తుంది. మళ్ళీ దాంతో ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు చాలా ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అదే జగన్మోహన్ రెడ్డి నా గవర్నమెంట్ లో ప్రతి బస్తా 2500 రూపాయలతో కొనేటోళ్ళు ఈ పొద్దు 1500 రూపాయలు కొనడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కొనుక్కోటోళ్ళు లేరు. దాని తరఫున పోరానికి దయ ఉంచి 1000 రూపాయలు నష్టపోతున్నారు ప్రతి రైతు. కనీసం అంటే 30,000 ఎకరాకు నష్టపోతున్నాడు. దాని మీద దయ ఉంచి పోరాడాలనే ఉద్దేశంతో మన జగనన్న ఆదేశాల మేరకు ఈరోజు బ్రోచర్ విడుదల చేస్తారు అందరు కలిసి. దీనికోసం మేము పోరాటానికి అందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటాం. ఈరోజు గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి బనగానపల్లి పట్టణంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సత్యమణి బీసీ ఇందిరారెడ్డి గత నెల రోజుల నుంచి బనగానపల్లి నా ఆరోగ్యం అనే కార్యక్రమంతో ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజలు చైతన్యం తీసుకుని వస్తూ, అలాగే పట్టణంలో గోవుల వల్ల ప్రజల ఇబ్బందులు, అలాగే గోవుల సంరక్షణ కోసం పట్టణంలోని గోవులన్నింటినీ గోశాలకు తరలించడం జరిగింది. బీసీ ఇందిరారెడ్డి చేసిన ఈ యొక్క మంచి కార్యక్రమాలను చూసి పట్టణంలోని ఆవుకుమిట్ట సయ్యద్ అబ్బాస్ 8 ఎకరాల్లోని వరిగడ్డిని బీసీ ఇందిరారెడ్డి ఆధ్వర్యంలో గోశాలకు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ ఇందిరారెడ్డి మాట్లాడుతూ, గోవుల సంరక్షణ కోసం సయ్యద్ అబ్బాస్ 8 ఎకరాల సొంత పొలంలోనే వరిగడ్డిని గోశాలకు తరలించడం చాలా సంతోషించదగ్గ విషయమని, అందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గోగ్రాసం దాత సయ్యద్ అబ్బాస్ మరియు టంగుటూరి సీనయ్య హుసేనీలు మాట్లాడుతూ, నా బనగానపల్లి నా ఆరోగ్యం అని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బీసీ ఇందిరారెడ్డి చేపట్టడం జరిగింది. ప్లాస్టిక్ నిర్మూలిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ బీసీ ఇందిరారెడ్డి ఎంతో కృషి చేయడం జరుగుతుంది. అలాగే పట్టణంలోని గోవులను ఎంతో శ్రద్ధతో గోవులను గోశాలకు తరలించడం జరిగింది. కార్యక్రమం చేపట్టాను. అందులో భాగంగా ఈ ఆవులు కూడా ఎక్కడ పడితే అక్కడ మన బనగానపల్లిలో రోడ్ల మీద కానీ, గ్రౌండ్లో కానీ
ప్రజలకి ఇబ్బంది కలిగిస్తూ అవి ఇబ్బంది పడుతూ చాలా ఇదిగా ఉండేది. దానికోసం అని చెప్పేసి నేను ఆవులన్నింటినీ కూడా దాదాపు 20-25 రోజుల క్రితము అన్ని బంగానపల్లి టౌన్లో ఉన్న గోవులన్నిటి కూడా గోశాలకు తరలించడం జరిగింది. వాటికి గోశాల తరలించాక గోశాల చూసుకునే వాళ్ళకి, యజమాన్యం వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాటికి సంరక్షణ కూడా మన బాధ్యతే కదా. అందుకని చెప్పేసి నేను నేను ఇద్దామని ఆలోచన చేసుకొని అనుకున్న టైంలో వీళ్ళు రైతులు ముందుకొచ్చి మేమిస్తాము ఆ గోశాలకి గ్రాసం అని చెప్పేసి ముందుకు రావడం నిజంగా చాలా 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 ధన్యవాదాలు. ఇచ్చే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఫస్ట్ మిట్టపల్లి సర్పంచ్ తులసిరెడ్డితో స్టార్ట్ అయ్యింది. తర్వాత ఇప్పుడు అబ్బాస్ ఇస్తున్నారు. అబ్బాస్ ఒక 8 ఎకరాల గ్రాసం నేను ఇస్తానని చెప్పేసి ముందుకు వచ్చినందుకు ఒక మైనారిటీ సోదరుడు నిజంగా చాలా హ్యాపీ. నిజంగా ఈ విషయంలో మాత్రము చాలా సంతోషం. నా ఆరోగ్యం కార్యక్రమంలో భాగంగా శ్రీమతి ఇందిరా అక్క గారు గత నెల రోజుల నుంచి కూడా పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నిర్మూలన కోసము ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి, అసలు ప్లాస్టిక్ వాడకం అనేది వద్దు అనే కాన్సెప్ట్తో గత నెల రోజుల నుంచి కూడా కష్టపడి తిరుగుతున్నారు. అందులో భాగంగా ఆవులను ఒక దాదాపు 20 రోజుల కిందట రోడ్డుకు అడ్డదిడ్డంగా ఉండి అవి చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి జనాలకు కానీ పోయే వాహనాలకు కానీ. అది దృష్టిలో ఉంచుకొని ఆవులన్నిటినీ కూడా గోశాలకు తరలించడం జరిగింది. గోశాలకు తరలించడమే కాదు, వాటి యొక్క బాగోగులను కూడా ప్రతినిత్యము అక్క కనుక్కుంటూనే ఉంది. అలాగే అక్క చేస్తున్నటువంటి ఈ పనికి ఆదర్శంగా తీసుకొని గతంలో తులసిరెడ్డి గారు దాదాపు 8 ట్రాక్టర్ల పశుగ్రాసం ఇచ్చారు. అలాగే రమణ గారు కూడా 25 రూపాయల పశుగ్రాసం అంటే దానాన్ని పంపించారు, 25,000 రూపాయలది. అలాగే నమస్కారం. బంగానపల్లిలో ఎక్కడ చూస్తే అక్కడ ఆవులు రోడ్డు మీద ఎక్కడ అడ్డదిడ్డంగా తిరిగేది. ఆ తర్వాత బస్సు కింద పడడం, కాళ్ళు డ్యామేజ్ కావడం అట్లా జరుగుతున్నది. అది కాక సరిగా ఆహారం లేక ప్లాస్టిక్ పేపర్లు అవి తిని అంతా ఇది అవుతుండడంతో అక్క కూడా ఒక డిసిజన్ తీసుకొని ఆవులను అన్నిటినీ గోశాలకు పంపించడం జరిగింది. ఆ తర్వాత మొన్న మెట్పల్లి సర్పంచ్ తులసిరెడ్డి గారు ఏం చేశారంటే గోవుల పశువుల దానికి గడ్డిని పంపించడం జరిగింది గోశాలకు. వాళ్ళని చూసి ఫేస్బుక్లో నేను చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ గోశాలకు నేను కూడా నా పొలంలో పట్టినటువంటి 8 ఎకరాల గడ్డిని ఇవ్వాలని అనుకుని అక్క వద్దకు పోయినాను. సరే ఇవ్వండి అన్నారు. ఆ గోశాలకు ఇవ్వడం జరుగుతున్నది. నంద్యాలలో ఫిష్ ఆంధ్ర అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ జేపీ నారాయణ రెడ్డి, సుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో గొప్ప ప్రారంభం. నంద్యాల పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్ జంక్షన్ టీవీఎస్ షోరూమ్ వద్ద ఫిష్ ఆంధ్ర అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ జేపీ నారాయణ రెడ్డి, సుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభించిన మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా పట్టణంలోని ప్రముఖులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో ఎక్కడ లేని విధంగా అన్ని వసతులతో ఫిష్ ఆంధ్ర ఫ్యామిలీ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫిష్ తో అన్ని రకాల రుచికరమైన వంటలు ఏర్పాటు చేయడం జరిగింది. మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా ఫిష్ ఆంధ్ర అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఫిష్ ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని, పట్టణంలో ఇలాంటి హోటల్ ఏర్పాటు చేయడం జేపీ నారాయణ రెడ్డి, సుమంత్ రెడ్డిలను అభినందిస్తూ పట్టణ ప్రజలు ఫ్యామిలీ రెస్టారెంట్ లో రుచికరమైన వంటలను రుచి చూడాలని తెలిపారు. సరే ఓకే ఓకే ఓకే
నంద్యాల స్వర్గధామం హిందూ శ్మశాన వాటికలో ఈ రోజు 600 బంతిపూల మొక్కలను నాటడం జరిగింది. మార్గశిర మాంస ఏకాదశి గీతోపదేశం చేసిన రోజు శివుని విగ్రహం చుట్టూ 600 మొక్కలను స్వర్గధామం నవనిర్మాణం సమితి సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంత్యక్రియల కోసం హిందూ శ్మశాన వాటికకు వచ్చిన వాళ్ళకి ఒక ఆహ్లాదకరమైన సస్యశ్యామలమైన ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించేదానికి 4 నెలల కింద స్వర్గధామం బృందావనం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో 3600 మొక్కలు నాటడం జరిగింది. 12 రాసులకు 12 మొక్కలు, 27 నక్షత్రాలకు 27 మొక్కలు, అది ఏ దేవతలకు సంబంధించినది ఆ మొక్క పేరుతో ప్రతి చెట్టు కింద ఫలకాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నేరవాటి సత్యనారాయణ, పాదర్తి శేషుబాబు, గెలివి రామకృష్ణ, ద్వారక వసంత, స్వర్గ గ్రామం సేవకులు పాల్గొనడం జరిగింది. అలాగే స్వర్గధామం నందు కూడా రేపటి నుంచి అక్కడ వచ్చిన వాళ్ళకి, భగవంతుని యొక్క సన్నిధికి వెళ్తున్న వ్యక్తికి నివాళులు అర్పించే వాళ్ళకి చాగంటి ప్రవచనాలు, మనిషి యొక్క జన్మకు మూల కారణమైన సేవ కార్యక్రమాల గురించి మైకుల ద్వారా సందేశాలకు వినిపించే వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. సాయంత్రం వేళలో హాయిగా కూర్చోవడానికి బృందావనంలో అన్ని చోట్ల రాత్రి బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి గీతా జయంతి శుభాకాంక్షలు. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతను ఉటంకించినటువంటి రోజు. అలాగే నంద్యాల హిందూ శ్మశాన వాటికను నవనిర్మాణ సమితి జీర్ణోద్ధరణ చేసిన తర్వాత 4 నెలల కింద స్వర్గధామం బృందావనం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టాం. 3600 మొక్కలను ఇక్కడ స్వర్గధామంలో ఏర్పాటు చేసి 12 రాసులకు 12 మొక్కలు, 27 నక్షత్రాలకు 27 మొక్కలు, ప్రతి మొక్క ఏ దేవునికి ప్రీతిపాత్రమైనది శాస్త్రోక్తంగా ఆ సమాచారాన్ని ప్రతి మొక్క దగ్గర కూడా ఒక శిలాఫలకంతో మనం తయారు చేశాం. అలాగే ఈరోజు గీతా జయంతి సందర్భంగా 600 చెండుపూల మొక్కలను మనకు రుద్రభూమిలో ఉండేటువంటి మహాశివుడు ధ్యానముద్రలో ఉన్నాడు. అతని చుట్టూ కూడా ఒక పూల బంతులతో ఒక హారం మాదిరిగా ఈరోజు ఇక్కడ ఒక 600 మొక్కలను మేమందరము నవనిర్మాణ సమితి స్వర్గధామం సేవకులము ఇక్కడ నాటుతూ ఉన్నాం. చనిపోయినటువంటి వ్యక్తి అంత్యక్రియల కోసం ఇక్కడికి వచ్చిన వాళ్లకు ఇది ఒక ఆహ్లాదకరమైన పరిశుభ్రమైన వాతావరణంగా ఉండడానికి, ఇది శ్మశానమే కాదు, ఎప్పుడైనా ఉల్లాసంగా ప్రశాంతత కోసం ఉండేదానికి వీలుగా కూర్చునేదానికి బెంచీలు, తామర పువ్వులతో ఉండేటువంటి ఒక ఫౌంటెను, పూలతో చాలా రకాల తీగలతో ఒక ఆహ్లాదకరంగా తయారు చేశాం. ఈ యొక్క స్వర్గధామం బృందావనాన్ని మన నంద్యాల చుట్టుపక్కల గ్రామ ప్రజలకు అందరికీ కూడా శ్మశానం అన్నది ఈ ప్రాంతంలో ఒక ఐకానిక్ ప్రాజెక్టుగా, శ్మశానం అంటే ఇలా ఉండాలని చేసే విధంగా నవనిర్మాణ సమితి తరపున మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. సహకరించినటువంటి ప్రభుత్వం వారు, దాతలు, స్వర్గధామం సేవకులు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి మా పూడికల బృందం కానీ కాలుపుల బృందం కానీ చేస్తున్న సేవలకు వాళ్ళకు ఒక్కసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
నంద్యాల ప్రజలందరూ ఒక్కసారి స్వర్గధామం బృందావనానికి మీకు తీరిక సమయంలో సాయంత్రం పూట వచ్చి ఈ మహాశివుని ముందు ఉన్న ఈ ఆహ్లాదకరమైన ఉద్యానవనాన్ని చూడాలని స్వర్గధామం సేవకుడుగా మీకు డాక్టర్ చిత్తులూరు మధుసూదనరావు, నంద్యాల. భీమారం రస్తాలో ఉన్నటువంటి దీన్ని నవనిర్మాణ సంస్థకి మున్సిపాలిటీ ఇవ్వడం జరిగింది. దీన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక కార్యరూపం దాల్చి ఒక కమిటీని ఫామ్ చేసుకొని అందరం కలిసి బజార్లో అడక్క తిని దేవుని దయతో అందరూ కూడా బాగా సహకరించినారు. ఇటువంటి దానికి దీన్ని ఒక బృందావనంగా తీసుకురావాలనే ఒకటి ఆలోచన సంకల్పం మనకు ఫరూక్ గారు కూడా మొన్న చెప్పారు. ఇక్కడ నేను రాజమండ్రిలో ఉందయ్యా, బాగా చేశాను నేను ఉంటే అప్పుడు అన్నాడు. అలాగే ఇది కూడా ఒక 2 సంవత్సరాలు పోతే అలాగే తీర్చిదిద్దుతున్నాం. అందరూ కూడా కమిటీ సభ్యులు, ప్రజల్లో తాతలు అందరూ కూడా విపరీతంగా సహకరించినారు. 3-4 కోట్లతో ఖర్చు పెట్టడం జరిగింది. దీన్ని మొన్ననే ఈ మధ్యలో దాదాపు మొక్కలు స్మృతి వనం కూడా నాటడం జరిగింది. ఈరోజు మన మధుసూదన్ గారు ఈ స్వామి చుట్టూ, ఈశ్వరుని చుట్టూ ఈ ఒక 600 చెట్లు, చెండుపూల చెట్లు నాటాలి అందరు కలిసి అని చెప్పి కోరడము, ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా ఇది మా ఒక్కరిది కాదు, అందరిది. ఇది హిందూ శ్మశాన వాటిక దీని పేరే. కాబట్టి అందరూ కూడా ఇంకా మాకు దాదాపు ఒక 40-50 లక్షల రూపాయల ఫండ్ తక్కువ ఉంది. అందరూ కూడా ఇక్కడికి విచ్చేసిన వాళ్ళు కనీసం చూసి దీనికి సహకరించాలని చెప్పేసి ఆర్థికంగా మేము కోరుతున్నాం. బనగానపల్లి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అండగా వైఎస్ఆర్ పార్టీ పోరుపాట రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పక్షాన కూటమి ప్రభుత్వాన్ని నిలదీయనున్న వైఎస్ఆర్ పార్టీ హాయం. రైతు పండించిన పంటలకు ధరల స్థిరీకరణ కొరకు 2,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి నాడు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా ఏడాదికి 13,500 రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో జమ చేసిన వైఎస్ఆర్ ప్రభుత్వమని, ఉచిత పంట బీమాను అందించిన నాటి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం, నేడు రైతుల మీద పంట బీమా భారం వేసిన కూటమి ప్రభుత్వం, నాడు రైతుకు మద్దతు ధర కల్పించిన వైఎస్ఆర్ ప్రభుత్వం, నేడు కూటమి ప్రభుత్వంలో మద్దతు ధర లేక విలవిలలాడుతున్న రైతన్న లారా ఏది రైతు ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధం రామ్మోహన్ రెడ్డి, జిల్లాల శంకరెడ్డి, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందులో రైతులకు సంబంధించి ఈ యొక్క పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు మీ యొక్క అకౌంట్లో విత్తనాలు కొనుగోలు కోసం ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఇప్పటికే ఖరీఫ్ కాలం అంతా కూడా ముగిసిపోయింది, మళ్ళీ రబీ రాబోతా ఉంది. ఈ రోజు వరకు కూడా రైతులకు సంబంధించి సింగిల్ న్యాయ పైస కూడా రైతుల అకౌంట్లో వేసిన పాపాన పోలేదు. ఎప్పుడు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు మీరు తెలుగుదేశం పార్టీలో మరి ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి దాదాపు ధాన్యం బకాయిలు 960 కోట్లు ధాన్యం బకాయిలు మీరు రైతులకు చెల్లించకుండా పోతే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఒక్క రైతులకు ధాన్యానికి సంబంధించిన డబ్బు 960 కోట్లు కూడా చెల్లించడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు మరి పెట్టుబడి సాయం అని చెప్తా ఉన్నారు. మరి పెట్టుబడి సాయం అనేది ఈ రోజు వరకు కూడా మరి కనీసం ఎక్కడ కూడా మీరు మీటింగుల్లో మాత్రం మాట్లాడడంలే, ఏమన్నా అయితే ఆకాశం వైపు చూపిస్తా ఉన్నారు. మరి అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క నాడు తెలుగుదేశం పార్టీ మరి అధికారంలోకి రావడం కోసం
మరి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు పంట చేతికి వచ్చింది. పంట చేతికి వచ్చిన తర్వాత కనీసం ఒక్క గింజ కూడా కొనే పరిస్థితులు లేవు. ఈరోజు దాదాపు ఈ యొక్క మద్దతు ధర 1700 పైగా ఉన్న మద్దతు ధరను ఈరోజు వరికి సంబంధించి కనీసం 1400 కూడా రైతులకు కొనలేని పరిస్థితి. ఈరోజు వరి ధాన్యం ముఖ్యంగా చాలా మంది రైతులు ఏడుస్తూ ఉన్నారు. గత సంవత్సరం వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2600, 2700 అమ్మిన బస్తా ఈరోజు కేవలం 1300, 1400 రూపాయలకే అమ్ముకునే పరిస్థితి వస్తూ ఉంది. అదేవిధంగా మనీ లాండరింగ్ క్రిమినల్ కేసులో ఉన్నానని బెదిరించి డబ్బు కాజేయడానికి సైబర్ నేరగాళ్లు వేసిన పన్నాగాన్ని తిప్పికొట్టారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ రసూల్ బాబు. సాయిబాబు నగర్ ప్రాంతానికి చెందిన రసూల్ బాబు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ కింద నంద్యాలలో పనిచేస్తున్నాడు. అతనికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు సైబర్ నేరగాళ్లు. తమ ఢిల్లీ నుంచి ఫోన్ చేస్తున్నామని, ఆధార్ కార్డు, సిమ్ కార్డు మీద ఢిల్లీ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయని, విచారణ జరపాలని బెదిరించారు. దీంతో అనుమానించిన రసూల్ ఖాన్ ఆగమేఘాలపై పిఎస్ చేరుకుని సిఐ ఇస్మాయిల్ కు వివరించారు. సకాలంలో తెలివి వ్యవహరించినందుకు అభినందించారు సిఐ ఇస్మాయిల్. ప్రజలు ఇలాంటి కాల్స్ కు భయపడొద్దని చెప్పారాయన. తాను అప్రమత్తంగా ఉండడం వల్ల లక్షల రూపాయలను పోగొట్టుకోలేదని చెప్పారు. ఆ కాల్ వచ్చేసి +6 తో స్టార్ట్ అయింది, 6-7 లైఫ్ సంథింగ్ లైక్ దట్. అది ఫస్ట్. వాళ్ళు వచ్చేసి నా నెంబర్ నాకు ఫోన్ చేసి వితిన్ 2 hours లో మీరు ఏదైనా డెసిషన్ తీసుకోకపోతే మీ నెంబర్ని బ్లాక్ చేస్తారు. వాళ్ళు కాల్ చేసిన పర్పస్ ఏంటంటే మీ నెంబర్ని ఒక ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, అందుకు మీ నెంబర్ని బ్లాక్ చేస్తాము ఒక 2 hours లో అని చెప్పేసి చెప్పారనమాట. సో వాళ్ళు కాల్లో ఆ విధంగా మీరు ఏమన్నా చేస్తున్నారు, ఏమన్నా కనుక్కోవాలి అనుకుంటే కస్టమర్ కేర్కి అప్రోచ్ అవ్వండి, దానికోసం 0 ప్రెస్ చేయండి అని చెప్పేసి చెప్పారు. అందుకు 0 ప్రెస్ చేస్తే అక్కడి నుంచి అది వచ్చేసి ట్రాయ్ యొక్క కస్టమర్ కేర్కి వెళ్ళింది. అది ట్రాయా కాదా అనేది కూడా తెలియడం లేదు, కానీ వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి అది ట్రాయ్ కస్టమర్ కేర్కి వెళ్ళింది. ఆ కస్టమర్ కేర్లో ఒక పర్సన్ యువరాజ్ సింగ్ రాణా, ఆ పర్సన్ వచ్చేసి మాట్లాడి ఒక ఫోన్ నెంబర్, మీ ఆధార్ నెంబరు, మీ అడ్రస్, మీ డీటెయిల్స్తో ఒకరు ఒక ఫోన్ నెంబర్ని తీసుకున్నారు. ఆ ఫోన్ నెంబర్ని యూజ్ చేసి మనీ ట్రాన్సాక్షన్స్, ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్, అందరికి పబ్లిక్కి మెసేజెస్, కాల్స్ చేసి మనీ ఫ్రాడ్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పారు. చెప్పి ఆ విధంగా జరగకూడదు అంటే మీరు ఒక కంప్లైంట్ ఢిల్లీ పోలీస్కి కంప్లైంట్ ఫైల్ చేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుళ్ళిన కోడిగుడ్లు, కోడి పేగులు, ఈకలు, హోటల్లోని పాడైపోయిన పదార్థాలతో చేపల సాగు. రావి చెట్టుకు, వేప వృక్షానికి ఘనంగా పెళ్లి. గీత జయంతి సందర్భంగా వివాహ వేడుకను ఆసక్తిగా తిలకించిన ప్రజలు. నంద్యాల ప్రభుత్వ మద్యం షాప్ లో ఉన్న ఫ్రిడ్జ్ లో ఎలక్ట్రానిక్ వస్తువులు 14వ తేదీ బహిరంగ వేలంపాట. వైఎస్ఆర్సీపీ పేరుతో రూపొందించిన పోస్టర్లు ఆవిష్కరణ. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డి ఆధ్వర్యంలో గోశాలకు పశుగ్రాసం అందజేసిన సయ్యాద్ అబ్బాస్. నంద్యాలలో ఫిష్ ఆంధ్ర అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మరికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నంద్యాల స్వర్గధామం హిందూ శ్మశాన వాటికలో ఈ రోజు 600 బంతిపూల మొక్కలను నాటిన స్వర్గధామం నవ నిర్మాణ సమితి సభ్యులు. బనగానపల్లె వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పోరుబాట పోస్టర్లను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి. సైబర్ నేరగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఫోన్ కాల్ వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం.
వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.